నాన్ లోకల్స్ హైదరాబాద్ వైపే చూడటం కారణం ఏంటి? ఇక్కడ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి? నిజం సార్, ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఆంధ్రా నుంచి వచ్చాను. చాలామంది నిరుద్యోగులు ఈరోజు డిగ్రీలు చేతపట్టుకుని పీజీలు చేసి సాఫ్ట్వేర్ అయిపోదామనో లేకపోతే ఇంకోటి అవుదామనో, హైదరాబాద్ అనేది అందరికీ కూడా కనతలని చెప్పాను నేను. అంచేత మన ఓన్లీ ఏపీ నుంచే కదండి, అటు కర్ణాటక నుంచి వస్తున్నారు, ముంబై నుంచి వస్తున్నారు, గుజరాత్ నుంచి వస్తున్నారు, రకరకాల వ్యాపారాలతోటి. అదేవిధంగా అటు ఒరిస్సా నుంచి అన్ని చోట్ల నుంచి కూడా హైదరాబాద్ అనేది అందరికీ కూడా ఆవకాయకుండా అంటారు చూడండి, అలాగా మొత్తం ఎవరు వచ్చినా కూడా హక్కును చేర్చుకుంటుందండి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్తులు వచ్చినా స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ అందరికీ కూడా ఉపాధి కల్పించడానికి మంచి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందుబాటులో ధరలో దొరుకుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వ్యాపారం చేసుకోవడం కూడా అవకాశం ఉందండి. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఇడ్లీ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈరోజు బతకగలుగుతున్నారు. ఎందుకంటే నాకు మా విలేజ్ నుంచే చాలామంది ఏమీ చదువుకునే వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఇడ్లీ వ్యాపారం చేస్తున్నారు, వేరే వ్యాపారం చేస్తున్నారు, వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ ఉండడం వల్ల. ఇక్కడి నుంచి మళ్ళీ సంపాదించుకుని మళ్ళీ వెళ్ళి ఆ ఏరియాలో ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. నేను కళ్ళారా చూశాను అనమాట. అంచేత హైదరాబాద్ ఒకరి నుంచి ఒకరికి అక్కడికి వెళ్తే ఎలాగైనా బ్రతకొచ్చు అనేది బాగా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద చూడడానికి అవకాశం ఉంది. 10 ఇయర్స్లో డెఫినెట్గానే నేను చెప్పినట్టుగానే, ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయండి, విపరీతమైన వస్తుంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గవర్నమెంట్ పాలసీస్ బాగున్నాయి. మెయిన్ ఏ గవర్నమెంట్ మారినా కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగదండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ రాజశేఖర్ కానీ వాళ్ళు కంటిన్యూ చేశారు. తర్వాత కేసీఆర్ గారు కూడా దాన్ని 100% దాన్ని మ్యాక్సిమం పీక్ స్టేజ్ తీసుకెళ్లారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా 100% దాన్ని ముందుకు కొనసాగించాలి తప్ప దాన్ని బ్రేక్ చేయడానికి లేదు. అంచేత ఎప్పుడైతే ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారో హైదరాబాద్ రాబోయే రోజుల్లో 10 సంవత్సరాల్లో ఈరోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా డబుల్, త్రిబుల్ అవడానికి కూడా అవకాశం ఉందండి.